వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంశాన్ని పెద్ద ఇన్సిడెంట్గా చిత్రీకరించారు. ఎస్ఐ ప్రవళిక మీద దాష్టికమని, ఆమెను చంపే ప్రయత్నం, హత్యాయత్నం అని చెప్పి దాదాపు 18-20 మంది మీద కేసులు పెట్టారు. హత్యాయత్నమే ఏకంగా. ఏముంది, మనోళ్ళే ఏం బుద్ధి పడితే కేసులు పెట్టచ్చు, ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏకంగా హత్యాయత్నమేనా నడి రోడ్డు మీద ఒక ఎస్ఐ మీద? అయితే ఈ క్రమంలో మనం చూసాం, ఎక్కడో ఆ టైంకి పంజాబ్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఆ టైంకి కోర్టులో ఉన్న లాయర్ల మీద కేసులు పెట్టారు, రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్ల మీద కేసు పెట్టారు, మరికొందరి మీద కేసు పెట్టారు. అందులో ఆముదాల వలసలో అనే టౌన్కి చెందినటువంటి సంజయ్ అనే ఒక అతని మీద కేసు పెట్టారు, ఒక పిల్లోడి మీద. ఆ పిల్లోడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే అర్ధరాత్రి 2 గంటలకు ఆ పిల్లోడిని, నీ మీద కేసు ఉంది తీసుకెళ్తున్నావు అని చెప్పి అర్ధరాత్రి 2కి తీసుకెళ్లారు. ఎక్కడంటే ఆముదాల వలస పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అని. ప్రొద్దున వాళ్ళ తల్లికి ఆ విషయం తెలిసి మిగతా వైసీపీ శ్రేణులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ స్టేషన్ దగ్గరికి వెళ్తే మాకు తెలియదు, మేము తీసుకురాలేదంటున్నారట. అలా అంటే వాళ్ళ తల్లి బోరున విలపిస్తోంది. పోలీసులు తీసుకెళ్తే కొట్టి చంపేస్తారంట అని చెప్పి టీవీలో చూస్తూ ఉన్నాం. నా కొడుకును కొట్టి చంపేస్తారా? నా కొడుకుని చంపేయకండి, నాకు భర్త లేడు, నాకు ఆ కొడుకే దిక్కు, నా కొడుకే ఆధారం, నా కొడుకు అట్లాంటివి ఏమీ చేయడు, నా కొడుకు మంచోడు, నా కొడుకు ఎవరినో చంపే ప్రయత్నం చేయడం ఏంది, అది కూడా ఎస్ఐ మీద, ప్రవళిక మీద హత్యాయత్నం కేసులు అంట అని చెప్పి ఆమె బోరును విలపిస్తూ ఏడుస్తూ ఉన్నారు. పోలీసులు పట్టుకెళ్తారంటే కొట్టి చంపేస్తారని చెప్పి భయపడుతుంది ఆమె. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటే, అరెస్ట్ చేశారంటే ఎక్కడికి తీసుకెళ్లారన్న సమాచారం కూడా చెప్పట్లేదట. అందుకని కొట్టి చంపేస్తారేమో అని ఏడుస్తుంది.